హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగా ఉన్న సుదర్శన్. తెలంగాణ గడ్డపై ఎక్కడ అడుగు పెట్టినా కూడా చరిత్ర, సంస్కృతి, పోరాట స్ఫూర్తి కనబడుతూనే ఉంటాయి. ఈ నెల పులికించిపోయే ఎన్నో కథలు, ఎందరో మహానుభావుల గాథలు మనకు స్ఫూర్తినిస్తాయి. అలాంటి ఒక గొప్ప చరిత్ర కలిగిన జాతి ముదిరాజులు. తెలంగాణ సమాజంలో సంఖ్యాపరంగా అత్యధిక జనాభా కలిగిన బీసీ కులాలలో వీరు ప్రముఖులు. వారి సంఖ్యాబలం, వారి చారిత్రక వారసత్వం, వారి పోరాట స్ఫూర్తి ఇవన్నీ కలిస్తే తెలంగాణ భవిష్యత్తును ప్రభావితం చేయగల ఒక అద్భుతమైన శక్తిగా ముదిరాజులు నిలుస్తారు. ఒకప్పుడు చక్రవర్తులుగా, రాజులుగా వెలుగొందిన ఈ జాతి కాలక్రమేణా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నేడు తమ అస్తిత్వాన్ని, హక్కులను తిరిగి సాధించుకోవడానికి అలుపెరగని పోరాటం చేస్తుంది. ఈ ప్రయాణం కేవలం ఒక కులం కథ కాదు. ఇది ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం సాగే ఒక మహోన్నత గాథ. ఈరోజు మనం ముదిరాజుల గొప్పతనాన్ని, వారి పరాక్రమాన్ని, రాజకీయంగా వారు ఎలాంటి విప్లవాన్ని తీసుకురాగలరో, మరియు బీసీ ఉద్యమంలో వారు పెద్దన్న పాత్ర పోషించడం ఎంతటి చారిత్రక అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ముదిరాజుల చరిత్ర వేల సంవత్సరాల నాటిది. వారి మూలాలు భారత ఉపఖండ చరిత్రతో ముడిపడి ఉన్నాయి. పురాణాల ప్రకారం వీరు యయాతి మహారాజు సంతతి వారని, ముఖ్యంగా అతని కనిష్ట కుమారుడైన పురుపు వంశానికి చెందినవారని చెబుతారు. ఇక పురుపు తన తండ్రి యయాతి ముసలితనాన్ని స్వీకరించినందున ముదిరాజు అనే పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. వీరు చంద్రవంశానికి చెందినవారని, భరద్వాజ గోత్రానికి చెందినవారని కూడా పేర్కొనబడింది. ఇది వారి ప్రాచీన రాజరిక వారసత్వాన్ని స్పష్టం చేస్తుంది. చరిత్రలో ముదిరాజులు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పరిపాలకులుగా రాణించారు. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి లేదా 2వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు తమిళనాడులో కబల ప్రభువులు లేదా కబల రాజులు పరిపాలించినట్టు తెలుస్తుంది. వీరు ముత్తరాజుల వంశానికి చెందినవారని, మదురైని పరిపాలించిన మూర్తి నయనార్ వీరి మూలపురుషుడని పెరియ పురాణం ద్వారా తెలుస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు మదురై, తిరుచిరాపల్లి, తంజావూరు ప్రాంతాలను ముత్తరయరార్ రాజులు పరిపాలించారు. వీరు పెరుంబుడరు, విజల్, విడుగు వంటి బిరుదులు ధరించారు. పల్లవులకు సామంతులుగా, పాండ్యులకు సంబంధించిన వారుగా వీరు వ్యవహరించారు. విజయనగర రాజులు కూడా ముత్తరాజులను సరిహద్దు ప్రాంతాలను రక్షించడానికి కావలిదారులుగా నియమించారు. వీరికి పాలిగాళ్ళనే బిరుదు ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ముత్తరాజులను కావలిదారులుగా నియమించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. 9వ శతాబ్దం నుంచి ముదిరాజులు తెలుగుదేశంలో ప్రబలారు. వీరు తమ పాండవ సంతతికి చెందిన చంద్రవంశీయులమని చెప్పుకున్నారు. ముత్త అనగా పూర్వపు లేదా ముది అని, రాచ అంటే రాజు అని అన్వయించవచ్చు. ఇక ముది శబ్దమును తమిళమున కిరీటము అనే అర్థం కూడా ఉంది. కనుక ముత్తరాజులు సార్వభౌమాధికారము గల కిరీటదారులకు రాజులని నిరూపితమవుతుంది. తెలుగు ప్రజలందరూ తెలుగు సంవత్సరాది పేరుతో నిర్వహించుకునే ఉగాది పండుగతో ముదిరాజులకు చారిత్రక అనుబంధం ఉంది. ఇక దక్షిణ భారతదేశంలోని అనేక రాజ్యాలను పాలించిన కాలంలో ఆచరించిన ఉగాది పండుగ రాజరిక వంశాలకు సంబంధించిన సాంప్రదాయంగా కొనసాగడంతో ఆయా ప్రాంతాల ప్రజలు రాజరికపు సాంప్రదాయాలను అనుసరించి ఈ పండుగను విశ్వవ్యాప్తం చేసినట్లు చెబుతారు. ఈ సాంస్కృతిక అనుబంధం ముదిరాజుల పూర్వపు రాజరిక స్థితిని, తెలుగు సంస్కృతిలో వారి అంతర్భాగమైన స్థానాన్ని ధృవీకరిస్తుంది. అయితే ఒకప్పుడు చక్రవర్తులుగా, రాజులుగా వెలుగొందిన ముదిరాజులు రాజ్యాలు కూలిపోయి రాజరికాలు అంతరించిపోవడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు. వేదకాలం నుంచి క్షత్రియులుగా పరిగణించబడుతున్నప్పటికీ కాలక్రమేణా శూద్రుగా లెక్కించబడ్డారని ఒక కథనం ఉంది. చేపలు పట్టడం వంటి వృత్తులు చేపట్టడం వల్ల వారి కులం దిగజారిందని కొందరు బ్రాహ్మణులు చెప్పినట్లు పేర్కొనబడింది. ఇవాళ వారికి నిర్దిష్టమైన వృత్తి కానీ, సాంప్రదాయ వ్యాపకం కానీ లేక అత్యంత దీనావస్థలో ఉన్నారని, అత్యధిక పేదరికం, నిరక్షరాస్యత, మత్తుపానీయాల బానిసత్వం, ఆత్మహత్యలు, ఆకలి చావులు, స్కూల్ డ్రాపౌట్లు, నేర ప్రవృత్తి వంటి సామాజిక సవాళ్లతో సతమతమవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతంలో ముదిరాజుల బతుకులు చెరువులో ప్రభుత్వం వేసే చేపల్లాంటి బ్రతుకులుగా మారాయి. చేపల వృత్తిపై బతుకుతున్న ఆదాయం అంతంత మాత్రమే. ఈ పరిస్థితి వారి పూర్వ వైభవానికి, ప్రస్తుత వాస్తవానికి మధ్య ఉన్న తీవ్రమైన వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుంది. ముదిరాజుల చరిత్ర కేవలం వైభవం మాత్రమే కాదు, అలుపెరగని పోరాటాలకు, సామాజిక న్యాయం కోసం చేసిన త్యాగాలకు కూడా నిదర్శనం. వారి పూర్వపు సైనిక వృత్తి, సరిహద్దుల రక్షణలో వారి పాత్ర నేటి సామాజిక ఉద్యమాలలో వారి పోరాట స్ఫూర్తికి పునాదిగా నిలిచింది. భూమి హక్కుల కోసం ముదిరాజులు అనేక చారిత్రక పోరాటాలు చేశారు. గుంటూరు బాపనయ్య ఒక కమ్యూనిస్టు యోధుడు. పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 1942 నుంచి చెర్లపల్లి జమీందారులకు వ్యతిరేకంగా మంగళాపురంలో ముదిరాజులకే బంజరు చెందేటట్లు సాగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. 1946లో 17,000 ఎకరాల చెర్లపల్లి జమీందారీ భూముల్లో
గట్ల ఉద్యమాన్ని నడిపించి వేలాది ఎకరాల లంక భూములను రైతులకు దక్కేలా చేశారు. ఈ పోరాటాలు ముదిరాజుల పోరాట పటిమను, భూమి హక్కుల పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తాయి. సామాజిక న్యాయం కోసం కూడా ముదిరాజులు నిరంతరం పోరాడుతున్నారు. వారి పోరాట స్ఫూర్తికి ఒక ఉదాహరణ గట్టమ్మ తల్లి. సమ్మక్క సారలమ్మల యుద్ధంలో గట్టమ్మ తల్లి ధైర్య పరాక్రమాలతో శత్రువులతో సమ్మక్కతో పాటు వీరోచితంగా పోరాడింది. సమ్మక్కకు నమ్మిన బంటుగా గట్టమ్మ తల్లి కొనసాగడం వల్ల ఆమెకు ఘనమైన కీర్తి దక్కింది. జాకారం గ్రామానికి చెందిన ముదిరాజులు గట్టమ్మను తమ కులదైవంగా భావిస్తుండగా నాయక పోడులు తమ ఇలవేల్పుగా కొలుస్తారు. దీంతో గుడిపై హక్కుల కోసం ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఇది వారి సాంస్కృతిక మతపరమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని తెలియజేస్తుంది. రిజర్వేషన్ల డిమాండ్ ఎంత తీవ్రమైనదో తెలియజేస్తూ రాష్ట్రంలో 86 మంది ముదిరాజులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఈ త్యాగాలు, ఆత్మార్పణలు వారి డిమాండ్ల వెనుక ఉన్న తీవ్రమైన బాధను, నిబద్ధతను తెలియజేస్తాయి. ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాదు, అన్యాయానికి గురైన తమ సమాజం యొక్క మనుగడ, భవిష్యత్తు కోసం చేస్తున్న ఒక తీవ్రమైన పోరాటం. సోదర సోదరీమణులారా, ముదిరాజుల సమాజం తమ చారిత్రక వైభవాన్ని తిరిగి పొందడానికి, ప్రస్తుతం సామాజిక ఆర్థిక సవాలును అధిగమించడానికి రాజకీయ సాధికారత అత్యవసరమని గుర్తించింది. తెలంగాణలో వారి సంఖ్యాబలం, చైతన్యం రాజకీయ విప్లవానికి బలమైన పునాదిని అందిస్తున్నాయి. తెలంగాణ జనాభాలో ముదిరాజులు 15% పైగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ గణనీయమైన సంఖ్య వారికి బలమైన ఓటు బ్యాంకును అందిస్తుంది. ఇది రాజకీయ పార్టీలు వారి డిమాండ్లను విస్మరించలేని విధంగా చేస్తుంది. ముదిరాజులు రాజకీయంగా ఎదిగినప్పుడే తమ హక్కులు సాధించుకుంటారని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ సూచించారు. ఐక్యత లేని కారణంగానే అధికారం ఇతరులకు కట్టబెట్టి తమకు దక్కాల్సిన అన్ని రకాల హక్కులను కోల్పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ వర్గాలు 7 ఎమ్మెల్యేలుగా ఉండి సుప్రీంకోర్టుకు వెళ్లి తమ హక్కులను సాధించుకున్నారని, తమకు ఎవరూ లేక పట్టించుకోవడం లేదని ఈటల రాజేందర్ పేర్కొనడం రాజకీయ ప్రాతినిధ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ముదిరాజుల ప్రధాన డిమాండ్లో ఒకటి తమను బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చాలని. ప్రస్తుతం ఇదే వర్గీకరణలో మరిన్ని సామాజిక వర్గాలు ఉండడంతో రిజర్వేషన్ల ఫలాలు తమకు నామమాత్రంగానే లభిస్తున్నాయని ముదిరాజులు భావిస్తున్నారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజుల రిజర్వేషన్లకు సంబంధించిన హామీని అగ్రస్థానంలో పొందుపరిచారు. గతంలో 2001 ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవోను పునరుద్ధరిస్తామని, ముదిరాజు, ముత్తరాసు, తెనుగోళ్ల సామాజిక వర్గాలను బీసీ డి నుంచి బీసీ ఏ వర్గీకరణలోకి తీసుకొస్తామని మేనిఫెస్టో స్పష్టం చేసింది. అయితే అధికారంలోకి వచ్చి 18 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ నిరాశలు వారిలో ప్రత్యక్ష పోరాటాల ఆవశ్యకతను పెంచాయి. ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్, ముదిరాజుల నినాదం విద్య, ఉపాధి, రాజ్యాధికారం, ఆరోగ్యం కావాలని సూచించారు. ఈ నినాదాలు వారి సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రతిబింబిస్తాయి. తెలంగాణ ముదిరాజు ఉద్యోగులు వృత్తి నిపుణుల సంఘం మెపా రానున్న పంచాయతీ ఎన్నికలను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. పలు పంచాయతీల్లో ముదిరాజులతో అధిక సంఖ్యలో నామినేషన్లు వేయించడం ద్వారా రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం సత్వరం దృష్టి సారించేలా చేయవచ్చని మెపా భావిస్తోంది. చివరగా తెలంగాణలోని బీసీ వర్గాల సమగ్ర అభివృద్ధి, సాధికారతకు ముదిరాజుల పెద్దన్న పాత్ర చారిత్రక అవసరం. వారి సంఖ్యాబలం, సామాజిక స్థితి, పోరాట స్ఫూర్తి ఈ పాత్రకు వారిని అర్హులు చేస్తాయి. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు బీసీ వర్గంలో గణనీయమైన ప్రభావాన్ని చూపగలరు. వారి సంఖ్యాబలం బీసీ ఉద్యమానికి ఒక బలమైన పునాది. అయితే ఈ సంఖ్యాబలం ఉన్నప్పటికీ ముదిరాజులలో అత్యధిక పేదరికం, నిరక్షరాస్యత, మత్తు పానీయాల బానిసత్వం, ఆత్మహత్యలు, ఆకలి చావులు, స్కూల్ డ్రాపౌట్లు, నేర ప్రవృత్తి, పోలీసు కేసులలో అగ్రస్థానం ఉంది. ఈ సమస్యలు కేవలం ముదిరాజులకే కాకుండా బలహీన వర్గాలన్నింటికీ ఉమ్మడి సమస్యను ప్రతిబింబిస్తాయి. వారి తీవ్రమైన ఆర్థిక సామాజిక సవాళ్లు, చారిత్రక అణచివేత అనుభవాలు వారిని విస్తృత బీసీ వర్గంలో సులభంగా అనుసంధానిస్తాయి.
వారి పోరాటం అనేక ఇతర వెనుకబడిన తరగతుల ఉమ్మడి ఆకాంక్షలను ప్రతిధ్వనిస్తుంది. ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ బీసీ ఉద్యమంలో ముదిరాజులు కీలక పాత్ర పోషించాలని, పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాల అభ్యర్థులనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం తమ కులం కోసం కాకుండా బీసీలందరి ఐక్యత, సాధికారత కోసం వారి నిబద్ధతను తెలియజేస్తుంది. రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం అణగారిన వర్గాలు పోరాడితే ప్రభుత్వాలు దిగొస్తాయని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. ముదిరాజుల పోరాటాలు ఇతర బీసీ వర్గాలకు మార్గదర్శకంగా నిలవగలవు. ముదిరాజులు తమ పూర్వపు రాజరిక స్థితి నుంచి ప్రస్తుత వెనుకబాటుతనానికి గురైన చారిత్రక అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ చారిత్రక న్యాయం సాధన బీసీలందరి సమగ్ర అభివృద్ధికి ఒక నమూనాగా నిలవగలదు. ఒక బలమైన సంఘటిత నాయకత్వం లేకపోతే బీసీ ఉద్యమం విచ్ఛిన్నమై తమ లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ముదిరాజులు పెద్దన్న పాత్ర కేవలం వారి ఆకాంక్ష మాత్రమే కాదు, సమస్త బీసీ వర్గాల భవిష్యత్తుకు ఒక చారిత్రక అవసరం. వారి నాయకత్వం బలహీన వర్గాలన్నింటికీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతను సాధించడానికి దోహదపడుతుంది. తెలంగాణ ముదిరాజుల ప్రస్థానం ఒక గొప్ప చారిత్రక నిదర్శనం. వారి చరిత్ర కేవలం గత వైభవం మాత్రమే కాదు, అది ఇప్పుడు జరుగుతున్న పోరాటాలకు, భవిష్యత్ ఆకాంక్షలకు ఒక బలమైన స్ఫూర్తి. ముదిరాజుల సంఘటిత శక్తి, రాజకీయ చైతన్యం తెలంగాణ సామాజిక విప్లవానికి ఒక కొత్త దిశను, శక్తిని అందిస్తుంది. వారి పోరాటం కేవలం ఒక కులం కోసం కాదు, అది సమస్త బలహీన వర్గాల ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం సాగే విప్లవం. ఈ విప్లవం గత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే కాకుండా భవిష్యత్ తరాలకు మెరుగైన, సమానమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూస్, మీ సిద్ధగౌని సుదర్శన్.